వెల్కమ్ బ్యాక్ టు సాయి పల్లవి వ్లాగ్స్. భద్రాచలం టు పాపికొండలు బోట్ జర్నీ. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకోవచ్చు. మేము అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకున్నాము. పున్నమి టూరిజం ప్యాకేజ్ వచ్చేసి 1250 రూపీస్. మనకి టికెట్తో పాటు ఒక విజిటింగ్ కార్డ్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ అయితే రూట్ మ్యాప్ అయితే చూసుకోవచ్చు. పర్ పర్సన్కి 1250 రూపీస్, చిల్డ్రన్స్కి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టికెట్స్ బుక్ చేసుకున్నాక 10 to 20 మినిట్స్లో వాళ్ళ ప్రైవేట్ వెహికల్లో అయితే తీసుకెళ్తారు. మేము భద్రాచలం బస్ స్టాప్ టు పోచవరం వరకు మనకు బోటింగ్ పాయింట్ రీచ్ అవ్వడానికి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్, 2 hours అయితే జర్నీ ఉంటుంది. వెళ్ళే దారంతా ట్రైబల్ విలేజెస్ అయితే ఉంటాయి. పోచవరం బోటింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్, టీ అయితే అరేంజ్ చేస్తారు. 1250 రూపీస్ ప్యాకేజ్లోనే మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, పికప్ అండ్ డ్రాప్ అయితే చేస్తారు. మనం బోట్ ఎక్కే ముందు ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి కంపల్సరీ. మనకు వాళ్ళు ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు. బోట్ ఎక్కాక లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చి వేసుకోమంటారు ఫర్ సేఫ్టీ పర్పస్. మనం బోటింగ్ పాయింట్కి నియర్గా వచ్చాక ఇక్కడ వ్యూ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బోటింగ్ పాయింట్ అయితే రీచ్ అయ్యాము. ఇది వెహికల్స్కి పార్కింగ్ ఏరియా. ఇది పోచవరం బోటింగ్ పాయింట్. స్టెప్స్ దిగి కిందకు వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ అండ్ ఉప్మా అయితే పెట్టారు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ఎక్కాల్సిన బోట్ వచ్చేసి పున్నమి. ఆధార్ కార్డ్ చెకింగ్ అండ్ ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. ఓవరాల్గా బోటింగ్ పాయింట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఫైనల్ గా బోట్ అయితే ఎక్కుతున్నాము. మన బోట్ అయితే స్టార్ట్ అయింది. వ్యూ అయితే ఇలా ఉంటుంది. వీడియో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. ఓకే రావాలి. ఇంకా పైన మన శ్రీ పొన్నమి గెస్ట్లు త్వరగా రావాలి. వచ్చిన వాళ్ళ హ్యాపీ కూర్చోండి ప్లేస్ లో. మరి ఈ రోజు మనం చాలా లాంగ్ జర్నీ చేస్తాం కాబట్టి హ్యాపీగా ఇవాళ మన సాస్ మ్యాచ్ కనుక కూర్చుంటే నేచర్ చాలా అంత గుడ్డుగా అనిపిస్తాం. బయటకు వచ్చిన నేచర్ లేసి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేచర్ అది మరి ఇక్కడ నుంచి కూడా ఒక 1 hour జర్నీ చేస్తే కనుక మనం పార్క్ వస్తాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పైన కూర్చొని మన స్టార్టింగ్ బోటింగ్ పాయింట్ పోచవరం అనే విలేజ్ నుంచి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వరరామచంద్రాపురం మండలము, ఎండింగ్ ప్లేస్ ఏలూరు డిస్టిక్ పోలవరం మండలము సిరివాక అనే ప్లేస్ వరకు జర్నీ చేస్తున్నాము. ప్రెజెంట్ మనం పోచవరం టు పేరంటాళ్లపల్లి బోట్ జర్నీ అయితే చేస్తున్నాము. మనకు 4 hours అయితే పడుతుంది. 70 కిలోమీటర్స్. వెళ్ళడానికి 35 కిలోమీటర్స్, రావడానికి 35 కిలోమీటర్స్. మనం మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 3:30 or 4 అవుతుంది. మనకి త్రూ అవుట్ జర్నీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. అలాగే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ మనతో కూడా డ్యాన్స్ చేయిస్తూ పక్కనున్న లొకేషన్స్, వ్యూ పాయింట్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ జర్నీ అనేది పేరంటాళ్లపల్లి వరకు ఇలా జరుగుతుంది.
పాపికొండలు డిస్టెన్స్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మనం వెళ్ళే కొద్ది కూడా లోతు పెరుగుతుంటుంది, డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 150 లోతు ఉంటుంది. చూడండి సార్, 1 నుంచి 150 లోతు ఉంటుంది. వెళ్ళే కొద్ది కూడా ఒక 50 యాడ్ అవుతుంది. మనం లాస్ట్ సిరివాగాని పాపికొండలు అని చెప్పుకున్నాం కదా, పాపికొండలు ఇప్పుడు ఎప్పుడు రాసు ఈ మీరు చూడండి సార్, మనకి లెఫ్ట్ లో విలేజ్ కనబడుతుంది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి పోచవరం అనే విలేజ్. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి పోచవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, బీర్పురం మండలం, పోచవరం అనే విలేజ్. ఈ విలేజ్ లోని ఒక 80 కుటుంబాలు మాత్రమే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విలేజ్ వరకు రోడ్డు కానీ, పవర్ సప్లై కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ప్రతిదీ కూడా ఇక్కడికే ఉండొచ్చు. ఈ విలేజ్ నెంబర్ వచ్చేసి పోచవరం అనే విలేజ్. అలాగే మనకి రైట్ లో కూడా ఒక విలేజ్ కనబడు, చూడండి రైట్. అల్లూరు సీతారామరాజు జిల్లా, బీర్పురం మండలం. మన బోటింగ్ పాయింట్ వచ్చేసి పోచవరం అనే బోటింగ్ పాయింట్ మాత్రమే. ఆ బోటింగ్ పాయింట్ విలేజ్ టచ్ అవ్వాలంటే వెహికల్ ద్వారా 3 కిలోమీటర్ జర్నీ చేస్తే ఆ పోచవరం అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనం చూడవనే ప్లేస్ అన్ని కూడా ఇటువంటి రోడ్డు మార్గాలు కానీ ఇటువంటి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా పోచవరం అనే విలేజ్ వరకు రోడ్డు వే కానీ, పవర్ సప్లై కానీ, విద్యుత్ సౌకర్యం కానీ ప్రతిదీ కూడా అక్కడ వరకు ఉంది. మనం చూడవనే ప్లేస్ అని ఇటువంటి సప్లై రోడ్డు, ఓకేనా. అలాగే మన ఎండింగ్ ప్రాంతం వచ్చేసి ఏలూరు జిల్లా, పోలవరం మండలం, సిరివాగ అనే విలేజ్ వరకు మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలాగే వెళ్ళేటప్పుడు 35 కిలోమీటర్స్, వచ్చేటప్పుడు 35 కిలోమీటర్స్, టోటల్ గా 70 కిలోమీటర్స్ ఈ అకౌంట్ గోదావరి నది మీద. ఈ నది మీద మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి నేను గోదావరి మాత అని అంటాను. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా జయ అని చెప్పాలి. మన గోదావరి ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని అందరూ కూడా చెప్తున్నాను. నేను గోదావరి మాత కంటే అందరూ కూడా గట్టిగా జయ అని చెప్పాలి, ఓకేనా. గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, గోదావరి మాతాకి. మీ అందరికి కడితేనా నాటి బాయ్. హే రాజా, మీరు నాకు చాలా బాగా నచ్చారు. అలాగే చూడండి సార్, కిలోమీటర్స్ బోట్ జర్నీ తర్వాత మనం పేరంటాలపల్లి రీచ్ అవుతాము. ఇక్కడ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. 250 మీటర్స్ లో టెంపుల్ అయితే ఉంటుంది. మనకు అక్కడికి వెళ్ళడానికి 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇక్కడ టెంపుల్ ముందు కోనేరు ఉంటుంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోకి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ అయితే చాలా చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ లాగా.
ఇక్కడ టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ అయితే ఎలా ఉండదు. అలాగే గంట ఒకసారి మాత్రమే మోగించాలి. ఇక్కడ ఎలాంటి హుండీ అనేది ఉండదు. టెంపుల్కి వెళ్లే దారిలో బయట ఇక్కడ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. పేరంటాళ్లపల్లిలో ఫేమస్ బ్యాంబూ చికెన్ ఎవరైనా ట్రై చేయాలి అంటే ట్రై చేయొచ్చు. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని 30 మినిట్స్లో బోటింగ్ పాయింట్ దగ్గరకు రావాలి. సో ఇంకా లంచ్ టైం అయితే అవుతుంది. 1:30 అలా కింద క్యాబిన్ డెక్లోకి వెళ్ళి భోజనాలు అయితే చేయొచ్చు. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. కొల్లూరు స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు పాపికొండలు వ్యూ అయితే కనిపిస్తుంది. సో పోలవరం డ్యామ్ కంప్లీట్ అయితే పాపికొండలు వెళ్ళే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎవరైనా పాపికొండలు వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఈలోపు వెళ్ళి చూడొచ్చు. రాజమండ్రి మారేడుమిల్లి ఘాటి ప్రాంతం నుంచి వర్షపు నీళ్ళని కొట్టుకొచ్చి ఈ గోదావరి నదిలో కలుస్తుంది సార్. ఆ వాగు పేరు పాము లేరు అని వాగు సార్. పాము లేరు అని వాగండి. ఆ వాకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అలాగే బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే కట్ చేస్తే మనకి 2 కొండలు కనిపిస్తుంది చూడండి సార్. మనకి రైట్ లో కొండ కనిపిస్తుంది, లెఫ్ట్ లో కొండ కనిపిస్తుంది. రైట్ లో కొండ వచ్చేసి ఏలూరు జిల్లా, మీకు లెఫ్ట్ లో కొండ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. వంశీగారు ఎక్కువగా పడవలేసుకుని మరి వచ్చి షూటింగ్ తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పట్లో అయితే ఎక్కువగా సుమారు గారు షూటింగ్ తీస్తున్నారండి. ఆ స్టెప్స్ మీద నుంచి మీరు వెళ్ళొచ్చారు కాబట్టి ఆ స్టెప్స్ మీద అప్పట్లో వంశీ గారి దర్శకత్వం వచ్చిన మూవీ ఓల్డ్ మూవీ అవును వాళ్ళు ఇష్టపడ్డారు. మూవీ చూసే ఉంటారు చాలా మంది. ఆ మూవీ నుంచి రవితేజ గారు, కళ్యాణి గారు ఆ స్టెప్స్ మీద పరిగెడుతూ సాంగ్ తెలియదు. ఆ సాంగ్ ఇప్పుడు నేను పాడుకుంటున్నాను, మీరందరూ కూడా ఆ సాంగ్ ఏంటంటే బోటికి స్ట్రైట్ గా లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి విలేజ్ కనిపిస్తుంది. సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం, బారుమూల గిరిజన ప్రాంతం అటువంటి కొల్లూరు అని విలేజ్. ఆ కొల్లూరు విలేజ్ అని ఓకే సార్. సో కొల్లూరు విలేజ్ లోని కొన్ని బ్యూటిఫుల్ గా కొన్ని బ్యాంబో రిసార్ట్స్ నిర్మించి కనిపిస్తున్నాయి. చూడండి, బ్యాంబో హార్ట్స్ నిర్మించి కనిపిస్తున్నాయి. సో ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారు, బ్యాచిలర్స్ వచ్చినారు. ఇక్కడ నేచర్ అనిపిస్తూ స్వచ్ఛమైన గాలి పిలుస్తూ వన్ ఇక్కడ నైట్ స్టే చేసి వెళ్తూ ఉంటాయి. కొల్లూరు నైట్ హౌస్ రిసార్ట్స్ అవన్నీ కూడా సార్ పక్కనే. పక్కన శ్రీనివాస్ ఫోటో వస్తుందండి. పోటీకి వస్తున్నందుకు బాగా చెప్పండి సార్. బాయ్ లక్ష్మి పక్కనరా ఇది అలాగే
వెళ్ళిపోయి రాజమండ్రిలో ఉంటారు. ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం అమరావతి 2 పెట్టుబడులు తెచ్చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్ట్ చేయడం, ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తున్నారు సార్. వీటి గురించి సార్ పక్కన బోర్డర్స్ నా బోర్డర్లు బాగా చెప్పారు. బా నచ్చిమే బాగున్నారా? అలాగే ఓకే ఎక్కడికి వచ్చాము? ఏది చెప్పాను ఏంటి? పాపికొండలు నడుపునటువంటి తెల్లదిబ్బలోని విలేజ్, ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండలు నడుపునటువంటి తెల్లదిబ్బలోని విలేజ్. ఆ తెల్లదిబ్బలోని విలేజ్ లోని ఒక 6 కుటుంబాలు మాత్రమే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. 6 కుటుంబాలు మాత్రమే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సార్ విలేజ్ కి ఒక ప్రత్యేకత తెలుసు. ఆ ప్రత్యేకత ఏంటంటే ఎన్ని పాత పుస్తకాలు తిరిగే ఆయన పేరు ఉంటుంది. నలుగురు పెద్దవాళ్ళని ఆయన పేరు చెప్తారు. ప్రతి గోడలోనూ ప్రతి పల్లెలోనూ ఆయన మమ్మీ కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, మా బోట్ డ్రైవర్ గారు. ఆయన ఎవరు కదా, మన మన్యం టైగర్, మన స్వాతంత్ర సమర యోధుడు త్రిపుర కొబ్బరి భీమ్, మా ముత్తాత అల్లూరి సీతారామరాజు గారు ఈ విలేజ్ నుంచే సాహిత్య పాట చేపట్టచ్చు. ఈ విలేజ్ కి దీపిక కింద ఫోటోస్ తీసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు గారు మా ముత్తాత ఇక్కడే నైట్ స్టే చేసి తెల్లవారుజామున రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి దేవీపట్నం పోలీస్ స్టేషన్ ని హోమ్ పేర్చడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు మా ముత్తాత ఒకే గుర్రపడి తిరిగేటండి అడవిలో. మాకు తెలియదండి, మా సభలో ఉన్నాయి. అలాగే బోర్డుకి స్ట్రైట్ గా చూడండి సార్. రైట్ లో కొన్ని కనిపిస్తుంది, లెఫ్ట్ లో కొన్ని కనిపిస్తుంది. లాస్ట్ టైం వ్యూ పాయింట్ పాపీ హిల్స్, పాపికొండల అందాలని కూడా ఇక్కడి నుంచి మనకి ఎండింగ్ అవుతూ కనిపిస్తుంది. అంటే సార్ పాపికొండల ఎండింగ్ ప్రాంతంలో ఉన్నాం సార్. మరి పాపికొండలోని వెడల్పు చాలా తక్కువగా ఉంటుందండి, లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. ఈ 2 కూడా దాటిన తర్వాత చూడండి సార్, వెడల్పు చాలా పెరిగిపోయిన దృశ్యాలు మనకి టీవీ నేను స్క్రీన్ మీద మనకి లైవ్ లో కనిపిస్తుంది. చూడండి లాగ్ లో డిస్టెన్స్ చాలా పెరిగిపోయిన దృశ్యాలు కనిపిస్తుంది. ఈ 2 కూడా దాటిన తర్వాత కొండలన్నీ కూడా ప్లెయిన్ గా ఉన్నాయి. చూడండి వాలు సుగ్రీవి కొండలని పిలుస్తుంది. మనకి కనిపిస్తుంది ఆన్ ది స్పాట్ ఉన్నాయి పాపికొండలు దాటి. సో రంగస్థలం షూటింగ్ టైంలో లేదండి, అది కూడా టర్న్ అవుతుంది బోటు. అది కూడా మందే నాటి బాయ్ నచ్చిమి. అలాగే బోటు టర్న్ అవుతుంది చూడండి. రంగస్థలం షూటింగ్ టైంలో సుకుమార్ గారు ఇదే బోట్ ని లీజుకి తీసుకున్నారు. 2 months షూటింగ్ టైంలో ఇదే పున్నమి బోట్ ని లీజుకి తీసుకున్నారండి. 2 months లీజుకి తీసుకున్నారు. రామ్ చరణ్ గారు మా డ్రైవర్ గారు చాలా క్లోజ్. మా డ్రైవర్ గారికి అర్జున్ రెడ్డి గారండి. మా డ్రైవర్ గారు మోస్ట్ పవర్ఫుల్ యాంటోనియో, సో సీనియర్ డ్రైవర్ గారండి. మా డ్రైవర్ గారు చాలా మంచిదండి. రామ్ చరణ్ గారు మా డ్రైవర్ గారు కలిసి తిరిగారు షూటింగ్ టైంలో. సో రామ్ చరణ్ గారు మా డ్రైవర్ గారికి 5000 టిప్ ఇచ్చారు స్పాట్ లో. సో ఇక్కడ నుంచి మనకి పాపికొండలు క్లోజ్ చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ మన బిహార్ యాత్ర రేటింగ్ సరిగా ముందు కొనసాగుతుంది. సార్ ఇప్పటిదాకా వాటర్ ఫ్లోకి వచ్చామండి. ఏమంటే ఇప్పుడు వాటర్ ఫ్లోకి ఎదురు వెళ్తాను సార్. డ్రైవర్ గారు కష్టంగా స్టీరింగ్ చేస్తున్నారు. ఏమంటే పర్మిషన్ అయిపోయింది సార్, టాపిక్ వెళ్ళిపోయింది సార్. పర్మిషన్ అయిపోయినా సార్ ఎవరు విత్ ఇన్ 5 minutes మనకి కల్చరల్స్ ప్రోగ్రామ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతవరకు మంచి బ్యూటిఫుల్ సాంగ్.
పట్టుకోండి వెనకాల పైన కాదు కింద పట్టుకోండి ఎలా పట్టుకోండి సార్ మీరు కూడా సార్ చుట్టూ పట్టండి రేవంత్ రెడ్డి గారు పైన కాదండి కింద పట్టుకోండి రేవంత్ రెడ్డి గారు సార్ మీరు కూడా పట్టుకోండి మీరు కూడా పట్టండి చేయాలి పట్టండి రైట్ సార్ మీరు కూడా పట్టండి మీరు కూడా పట్టుకోండి మీరు కూడా పట్టండి ఎక్కడ మాత్రం చూసి పట్టండి మీరు నేను పట్టుకుంటాను అన్నీ షర్ట్ గట్టిగా తమ్మంటే
యాక్షన్ తీసుకుని తిన్నారా? మరి రైట్ పైకి వచ్చి దంపతులు వచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. చిన్నవాళ్ళైతే ఆశీర్వాదాలు తీసుకోండి సార్. కాళ్ళకి నమస్కారం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు దంపతులు సార్ లెఫ్ట్ లోని రైట్ సైడ్ లోని లెఫ్ట్ సైడ్ లోని ఉన్నారు. రెడీ సార్ అందరూ కూడా టాప్ పైకి వెళ్ళారు సార్. ప్లీజ్ బోర్డు సిబ్బంది సహకరించాలి సార్. మళ్ళీ పదే చెప్తున్నాను, ఒకసారి అర్థం చేసుకోండి సార్. మార్నింగ్ మనం వచ్చినప్పుడు వాటర్ ఫ్లోకి వచ్చామండి. ఇప్పుడు మన బోట్ వాటర్ ఫ్లోకి ఎదురు వెళ్తుందండి. ఆ డ్రైవర్ గారికి సహకరించాలి. అందరూ కూడా టాప్ పైకి వెళ్ళి మార్నింగ్ మీరు ఎలా కూర్చున్నారో ప్రతి ఒక్కరు కూడా అలాగే కూర్చోవాలండి. ప్లీజ్ ఆ డ్రైవర్ గారికి సహకరించాలండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన మార్నింగ్ బోటింగ్ పాయింట్ చేరుకుందాం. అందరూ కూడా టాప్ పైకి. ఇప్పుడు వాటర్ ఫ్లోకి ఎదురు తెలుసు. డ్రైవర్ గారు కష్టంగా స్టీరింగ్ చేస్తున్నారు. ఏమంటే లైట్ ఇచ్చి పడేసారా? అలాగే చూడండి, మనకి పేపర్లో కనండి, టీవీలో కనండి, అసెంబ్లీలో కనండి, రచ్చరచ్చగా పేరు బారి బ్రోగిపోతున్నటువంటి ఇంద్ర సాగర్ గా పిలువబడుతున్న అంతర్జాతీయ నేషనల్ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్ కూడా మనం వెనకాలంటే బోట్ వెనక లేదండి. ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్ జర్నీ చేస్తే పోలవరం కట్టే ప్రదేశం కనిపిస్తుంది. సో పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు వల్లే రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ ఇయర్ ఏముండమంటారు, నెక్స్ట్ ఇయర్ పాపికొండలు అందరూ జల సమాధిగా మారబోతుంది. అందుకే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అసలు పోలవరం డ్యాము అసలు ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట అనే విలేజ్ లో ఇక పోలవరం డ్యామ్ నిర్మిస్తుంది. సో పోలవరం ప్రాజెక్టు అసలు పేరు పోలవరం ప్రాజెక్టు కాదు సార్. పోలవరం మండలంలో నిర్మిస్తుందని చెప్పిస్తాను. పోలవరం ప్రాజెక్టు అంటున్నారు. అసలు పేరు పోలవరం ప్రాజెక్టు కాదు సార్. అప్పట్లో నందపల్లి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారి హయాంలో అప్పుడు కాంగ్రెస్ ఉండేదట. ఇంద్రమ్మ రాజ్యం అప్పట్లో కాంగ్రెస్ ఇందిరా సాగర్ పేరు పెట్టారు. అప్పట్లోనే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ కాదు, ఇందిరా సాగర్. ఏమంటే ఇతర రాజ్యం వచ్చిందండి మీకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఏమంటే లేడీస్ కి ఫ్రీ బస్ తీసుకురండి. ఫ్రీ బస్ బస్ స్టాండ్ లో కొట్టుకుంటారా? అది అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించినట్లయితే ఇందులో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కొద్దిగా నష్టాలు తీసుకుంటాం. ఎందుకంటే మీరు భద్రాచలం నుంచి వచ్చారు కదండి, నష్టాలు కూడా అక్కడి నుంచి ఉన్నాయి. నష్టాలు ఏంటంటే ఆ పోలవరం డ్యామ్ నిర్మించినట్లయితే భద్రాచలం యువతల నుంచి 7 మండలాలు 276 గ్రామాలు పూర్తిగా జనసమాలు ఉంటాయి. అందులో జనాభా సంఖ్య 2,50,000 మంది కుటుంబాలు సర్వం వాళ్ళ సొంత హౌసెస్ విడిపెట్టుకుని, సొంత అగ్రికల్చర్ వ్యవసాయం విడిచిపెట్టుకుని, సో ఈ ప్రకృతి నేచర్ వదిలిపెట్టుకుని, ఈ స్వచ్ఛమైన గాలి విడిచిపెట్టుకుని, ఈ ప్రకృతి అందమైన పాపికొండలందరినీ వదిలేసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళి బ్రతకాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఈ 7 మండలాలు తీవ్రమైనటువంటి నష్టాలు లాభాలు ఏంటంటే ఎగువ దిగువ ప్రాంతాలు వినే ఉంటారు సార్. ఎగువ ప్రాంతాలు అంటే మీరు ఉన్న ప్రాంతాలంటే కూడా ఎగువ ప్రాంతాలు అంటారు. దిగువ ప్రాంతం అంటే ఆ డ్యామ్ చూడండి, రాజమండ్రి కానివ్వండి, అమలాపురం, పెద్దాపురం, పెట్టాపురం, కోనసీమ, కొబ్బరికాయ, ఎంటర్ సైడ్ అవన్నీ కూడా దిగువ ప్రాంతాలు అంటారు. ఆ దిగువ ప్రాంతాలని డ్యామ్ ద్వారా డ్యామ్ కట్టేశారు. గేట్లు కూడా అరేంజ్ చేశారు. డ్యామ్ ద్వారా రిప్పన్ కట్టేసి గేట్లు ఎత్తినట్లయితే దిగువ సైడు 70 లక్షల హెక్టార్ల మెట్ట భూములు బంగారు భూమిగా మారుతుంది. రైతుకి నష్టం అనేది లేకుండా, రైతు కంట్లో నీరు చూడకుండా ఆశయంతో అక్కడ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మమతా మేడం గారు, శ్రీ విద్యా మేడం గారు, కుసుమ మేడం గారు, పల్లవి మేడం గారు, నా పేరు పంకజ్ మేడం. కానీ ఏం లేదు మేడం, అందరికీ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి మీ అందరికీ ఒకటే క్వశ్చన్ వేస్తున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే మీ సాస్ కి ఇష్టమైనటువంటి కర్రీస్ పేరు చెప్పండి. అంటే మీ సాస్ కి ఏ కూర అంటే ఇష్టమో కూర పేరు చెప్పండి. ఇచ్చినాను ఏదన్నా జస్ట్ అంటే ఇష్టంగా తినే ఐటమ్స్. మేడం మీ సార్కి ఏ కూర అంటే ఇష్టం మేడం? సొరకాయ కూర అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం గారు మీ సార్కి క్యాలీఫ్లవర్ టమాటా అంటే రేవంత్ రెడ్డి చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం గారు మీ సార్కి చికెన్ 60 అంటే చాలా ఇష్టం అంట మేడం మీ సార్. పప్పు అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి. మేడం మీ సార్కి కాకరకాయ అంటే చాలా ఇష్టం అంట మేడం మీ సార్కి.
గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అంట మేడం. చికెన్ 60 అంటే చాలా ఇష్టం మేడం. గుత్తి వంకాయ కారం నెయ్యి సాయంత్రం రాయల్ స్టాక్ మేడం. సాంబార్ అంటే కాలినీళ్ళతో మాత్రం చాలా ఇష్టం అంట. ఓకే మేడం. చికెన్ 60 అంటే చాలా ఇష్టం మేడం. ఫిష్ కర్రీ అయితే చాలా ఇష్టం అంట మేడం. కైమా బాల్స్ అంటే చాలా ఇష్టం అంట సార్ గారికి మేడం. చికెన్ 60 మేడం ఏం లేదు మేడం. వంట చూపండి గంటలు మేడం. కూర్చోండి చెప్పండి చెప్పండి. రాత్రి అనుకో బాబు వంట చెప్పండి వంట చేయొచ్చు రాజు. చాలు మేడం, మీరు తిరుగుతారు మా కాలేజ్ తిరుగుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎవరు లైట్ తీసుకుని రెడీగా ఉంచండి ప్లీజ్. లైట్ జెల్ తీసుకోండి. పోలీసులు ఉన్నారు రెడీగా, తుపాకీలు పట్టుకొని. అంటే పోలీసు కానీ లైట్ జెల్ తీసుకున్నారు ఏమండి నిలబడి చేయరా అవుతుంది ఒకటే. అలాగే ఎవరి ప్లేస్ కూర్చొని. సో అర్జున్ రెడ్డి గారు ఒకసారి గట్టిగా చెప్పండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్ రెడ్డి గారు, బోర్డ్ స్టాఫ్ సిబ్బందికి థ్యాంక్స్ చెప్తూ. సో ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మా డ్రైవర్ గారికి, బోర్డ్ స్టాఫ్ ఉండాలని మనందరి తరఫు ప్రత్యేకించి బోర్డ్ స్టాఫ్ కి థ్యాంక్స్ తెలియపరుస్తూ. సార్ పోటీ దిగంగానే పందిరిలో స్నాక్స్ టీ అరేంజ్ చేశారు. వేడి తెచ్చుకోవాలి. పోటీ దిగంగానే పందిరిలో స్నాక్స్ టీ ఆ ప్యాకేజ్ లోని ఫ్రీ 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 ఫ్రీ
ఫ్రీ. అయ్యో వద్దమ్మా, పక్కనే పందిరింది, పందిట్లో కప్పు తీస్తున్నారు, డబ్బులైతే వద్దు కదా. సుఖీవా 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 సుఖీవా. అలాగే మార్నింగ్ నుంచి ఈవెన్ వరకు ఎంతో ఉల్లాసంగా వచ్చిన ప్రజలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఎంతో క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చారు. దిగుతూ టిప్ అడుగుతూ ఉంటారండి కుర్రలు. మీరు సంతోషంగా వెళ్తే వారికి ఎంత ఇచ్చినా వారు హ్యాపీగా ఫీల్ అవుతూ హ్యాపీగా తీసుకుంటారండి. వారు మీరు ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకుంటారు. సర్వీస్ టిప్ ఎంకరేజ్ అనుకుంటే సర్వీస్ టిప్ ఎంకరేజ్ చేయండి. అక్కడ వీడియో సో భోజనం దగ్గర కానివ్వండి, ఎక్కే దగ్గర మార్నింగ్ దగ్గర తీసుకు ఫైనల్గా మా బోట్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్లో ఒకటి పాపికొండలు. So this is what all about today's video. We are returning back to home. Keep watching for more videos. If you are watching first time on my YouTube channel, please do watch my previous videos and like, share and subscribe to Sai Pallavi Vlogs.